హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ ఒక 2-3 చిట్కాలు అనేటివి చెప్తానండి. మా వీడియోని లాస్ట్ వరకు చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే వీడియో మొత్తం చూసి లైక్ కొట్టండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని దానిలో కొద్దిగంత వాటర్ పోసి దానిని కొద్దిగా వేడి చేస్తాం. మరి ఎక్కువ మరిగేటట్టు కాకుండా కొద్దిగంత వేడి అయ్యేటట్టు చూస్తాం. అంటే చెప్తే అలానే గోరువెచ్చన కాదు, అలానే ఎక్కువగా మరిగించేటట్టు కాదు, మీడియంగా అవ్వాలి. తర్వాత దానిలో మనం పౌడర్ అనేది వేసుకోవాలండి. ఇక నేను ఇక్కడ వేసుకుంటున్నా కదా, కొద్దిగంత పౌడర్ని వేసుకొని ఉంచాలి. ఇక మనం పౌడర్ వేసాం కదండి, ఈ రెండింటిని శుభ్రంగా కలుపుకోవాలి స్పూన్తో. ఇగోండి వేడిగా ఉంది కదండి, వేడిగా ఉన్నప్పుడు చేతిని అయితే మాత్రం పెట్టేయకండి. ఎందుకంటే చెయ్యి కాలి బొబ్బలు వచ్చేస్తాయి. కాబట్టి ఈ విధంగా ఇంకొక విషయం ఏంటంటే, చేయి కాలి బొబ్బలు వచ్చేస్తాయి అన్నాను కదండి, అలాంటి సమయంలో ఇప్పుడు మనం వంట చేసేటప్పుడు చాలామందికి చేతులు కాలుతూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు కొబ్బరి నూనె వెంబడే రాస్తే పెద్ద రిస్క్ ఏం కాదు, తొందరగా తగ్గిపోతుంది, చెయ్యి కూడా కుక్కుపోకుండా ఉంటుంది. అయితే ఇకపోతే నేను ఇప్పుడు ఇది చల్లార్చే వరకు ఉంచేసి నేను మరో చిట్కా అనేది మీ అందరికీ చూపిస్తాను. అది కూడా పౌడర్ గురించే చెప్తానండి. ఇప్పుడు చాలామంది మనం పిల్లలకి తలకు ఆయిల్ పెడతాం, అలాగే కూరల్లో ఆయిల్ వేస్తాం, లేకపోతే ఏదైనా సర్వసాధారణంగా బట్టలపై ఆయిల్ పడడం అనేది చాలామందికి తెలిసిన విషయం. అయితే నేను ఇదిగోండి ఇప్పుడు మీ ఎదురుగా రెండు చోట్ల ఆయిల్ అనేది వేశాను కదండి. ఇప్పుడు ఈ ఆయిల్ మరకలు అనేటివి ఏ విధంగా పోతాయి అనేది నేను మీకు చెప్తాను చూడండి. ఈ విధంగా చక్కగా పౌడర్ వేశాను కదండి. పౌడర్ వేసి దీన్ని చేత్తో రఫ్ చేసామనుకోండి, మీకు చూపిస్తా పైన ఉండే ఆయిల్ మరక ఎలా ఉంది, అలాగే కింద చుక్క ఆయిల్ మరక ఎలా ఉంది అనేది చూపిస్తాను. మీరు అనుకోవచ్చు, ఒక చోట వేసి మాకు ఇంకో చోటు చూపిస్తున్నదేమో అని మీరు అనుకుంటారని చెప్పి నేను కరెక్ట్గా ఏ చోటున అయితే మీకు వేసానో అదే చోట నేను క్లీన్ చేసి చక్కగా చూపిస్తానండి. ఆయిల్ మరకపోతుంది. అయితే మీరు అనుకోవచ్చు, సబ్బు పెడితే ఆయిల్ మరకపోతుంది కదండి. సబ్బు పెడితే ఆయిల్ మరకపోతుందండి. మనం ఏమైనా ఫంక్షన్స్ కానీ ఎక్కడికైనా వెళ్తాం, అప్పుడు ఆయిల్ మరకపోతుంది, వదలదు. అలాంటి డ్రెస్ తడిపేసుకుంటామా, తడుపుకుంటే బాగుంటుందా, బాగోదు. అలాంటి సమయంలో ఇది యూజ్ అవుతుందని నేను మీకు చెప్తున్నానండి. ఇలాంటి ప్రాబ్లం చాలామందికి వచ్చే ఉంటుంది కాబట్టి నేను ఈ చిట్కా అనేది చెప్తున్నానండి. ఇగోండి ఈ విధంగా మనం ఈ రెండింటిని పౌడర్ వేసి రఫ్ చేసాం కదండి. రఫ్ చేసినట్లయితే చక్కగా ఆయిల్ మార్క్ ఎలా ఉండిపోయిందో, ఆయిల్ లేని మార్క్ అనేది ఏ విధంగా ఉన్నదో చూసారు కదండి. ఇక ఈ విధంగా మనం చక్కగా ఆయిల్ లేకుండా సరిగ్గా చెక్ చేసుకోవచ్చు. అలాగే మరి మీకు ఇంకొక విషయం చెప్తానండి. అది ఏంటంటే, ఇప్పుడు చాలామంది పేపర్లపై పిల్లలు బుక్స్పై రాస్తూ ఉంటారు, రాస్తూ నిద్రపోతూ ఉంటారు. ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి కానీ తలకి ఆయిల్ అనేది ఎక్కువగా రాయండి, తలనొప్పి అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఫోన్లు కూడా చూస్తుంటారు కాబట్టి. అయితే ఇలా ఆయిల్ రాస్తూ ఉంటాం. ఆయిల్ రాసేటప్పుడు వాళ్ళు తన్నెత్తి గోక్కొనైనా ఆయిల్ చెయ్యి పుస్తకాలపైన పెడతారు, లేదంటే నిద్ర వస్తుందని పిల్లలు తల మీద పెట్టేస్తారు. ఎవరి వరకు ఎందుకని మా పాపే ఉన్నదండి, తలకి నేను ఆయిల్ రాస్తాను, ఆయిల్ రాసి బుక్స్ తీస్తుంది, బాగా ఆయిల్ పెడతానండి. అయితే ఇలా బుక్స్ తీస్తుందండి, తీయంగానే నిద్ర వస్తుందని నటించి బుక్స్ మీద తల పెట్టేస్తుంది, మొత్తం ఆయిల్ అయిపోతుంది. ఇగోండి ఆ ఆయిల్ మరకలు ఏ విధంగా పోగొట్టాలనేది చూపిస్తానండి. ఇప్పుడు నేను చేతికి ఆయిల్ రాసుకొని ఆ ఆయిల్ ముద్ర అనేది పేపర్పై వేశాను. పైన మీరు చూస్తుంటే నా వేలి గుర్తులు అనేటివి ఉంటాయి, కిందేమో నేను చేతిది. అయితే మీకు ఇది కూడా ప్రూఫ్ చూపించడం కోసం పైన ఉండే ఆయిల్ మరకలు, కింద ఉండే ఆయిల్ మరకలను ఏ విధంగా రఫ్ చేస్తున్నానో, ఏ విధంగా క్లీన్ అయిపోతుంది అనేది నేను మీకు చూపించాలనేసి చూపిస్తున్నానండి. అంటే ప్రూఫ్, ఆయిల్ మరకలు అక్కడ ఎలా ఉన్నాయి, నేను క్లీన్ చేశాక పేపర్ ఎలా ఉంది అనేది మీకు ప్రూఫ్ చూపించడం కోసం అని చెప్పేసి నేను ఈ విధంగా చేస్తున్నానండి. అయితే నేను పౌడర్ అయితే వేసాను, వేసి గోరుతో గీసేసి ఇలా చేస్తే ఆయిల్ మరక పోదండి. పోతుంది కానీ మనకి అంత పర్ఫెక్ట్గా పోదు, లైట్గా అయినా కనిపిస్తుంది. అలా కాకుండా మనకి పర్ఫెక్ట్గా ఇక్కడ ఆయిల్ ఏం పడలేదు, ఆయిల్ మరకలు ఏం లేవు అన్నట్టుగా మనం చక్కగా చేసుకోవచ్చు. ఇంకొక విషయం అండి, పిల్లలు రూపాయి బిళ్ళలు కానీ ఏమైనా బొమ్మలు కానీ అచ్చులు వేయాలంటే, డ్రాయింగ్ వేయాలంటే పేపర్కి శుభ్రంగా నూనె రాసేసి బొమ్మలు వేసేస్తుంటారు. అప్పుడు ఆ పేపర్లలో జిడ్డు అయిపోతుంది, మేడం కొడుతుందో అని ఏడుపు, లేదంటే ఆ పేపర్ చింపేయాలి. ఈ సమస్యలు ఏం లేకుండా చక్కగా మనం ఇలా గీస్తే కాదండి, ముందు పేపర్పై పౌడర్ వేసి ఆ పౌడర్ని మనం నలపకుండా చక్కగా ఇగోండి చేత్తో ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. ముందు
స్ప్రెడ్ చేసి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ దాన్ని అలా ఉంచండి. ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ అనేది పౌడర్ పీల్చేస్తుంది. పీల్చేసిన తర్వాత దాన్ని మళ్ళీ గోర్లు పెట్టి రఫ్ చేయకుండా ఇలా నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా పైగా ఈ విధంగా తుడవండి. ఇలా చేయడం వల్ల మీకు బుక్ అనేది తుడిచిన తర్వాత నోటితో ఊదేయండి. ఊదేయంగానే బుక్ అనేది చూసారు కదా, ఆయిల్ మరక నా వేళ్ళు ఉండే ఆయిల్ మరకలు ఈ పేపర్ మరకలు ఏమైనా మీకు డిఫరెంట్ కనిపిస్తుందా? ఆయిల్ మరక ఉన్నట్టు కనిపిస్తుందా? ఉండదు కదండి. ఈ చిట్కాను కూడా బాగా యూజ్ అవుతుంది. మీరు కంపల్సరిగా ఈ చిట్కాను కూడా ట్రై చేయండి. ఇవ్వండి నేను మొత్తం దులిపేస్తున్నాను పౌడర్ని. చెయ్యి పెట్టి రఫ్ చేయకండి, చూపించాను కదా రఫ్ చేస్తే ఎలా ఉంటుందో, రఫ్ చేయకపోతే ఎలా ఉంటుందో. ఈ విధంగా ఈ చిట్కాను కూడా మీరు మీ ఇంట్లోన చక్కగా ట్రై చేయండి. ఇక వేడి నీళ్ళండి, ఈ వేడి నీళ్ళని శుభ్రంగా క్లాత్ పెట్టి దానిని బాగా పిడిచేసి, మనకు అద్దాలు మరకలు ఉంటాయి కదండి, ఆ మరకలు పోవడం కోసం ఇది బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా కొద్దిగంత వాటర్ పిడిచి ఇక్కడ నేను ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా ఆ వాటర్లో పిడిచి శుభ్రంగా అద్దంకి మరకలు పోయేటట్టుగా తుడవాలండి. ఇంకొక విషయం, తుడిచిన తర్వాత మళ్ళీ ఇదే బట్ట పెట్టి మాత్రం తుడవకండి. తుడిచిన తర్వాత మనం పొడి బట్ట ఉంటుంది కదండి, పొడి బట్టతో చక్కగా క్లీన్ చేసుకున్నట్లయితే అద్దం అనేది తెల్లగా మెరుస్తుందండి. జిడ్డు మరకలు ఉండవు, కొత్త అద్దంలా ఉంటుంది. ఇదే బట్టతో మాత్రం మీరు తుడిచారంటే తర్వాత మీరు మొహం చూసుకుంటున్నా సరే ఇది ఎవరి మొహం, నా మొహమైనా అసలు అద్దమేనా అన్నట్టుగా ఉంటుంది. ఈ చిట్కాను కూడా మీరు మీ ఇంట్లోనే ట్రై చేయండి. ఈ చిట్కా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది.